ఒకప్పుడు ఒక జత చెప్పులు మాత్రమే వాడేవాళ్లం. అవి తెగిపోతే కుట్టించుకుని మరీ తొడుక్కునేవాళ్లం. పూర్తిగా పాడైన తర్వాతే కొత్తవి కొనేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. స్లిప్పర్స్, శాండల్స్, షూస్ ఇలా ఎన్నో రకాల జతలు కొంటున్నారు. మన ఇంట్లోని చెప్పుల స్టాండ్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అందులోనూ బట్టలకు మ్యాచింగ్ ఉండాలి, ఆఫీస్కు అఫీషియల్గా ఉండాలి, జిమ్కు బ్రాండెడ్గా ఉండాలి, పార్టీకి ట్రెండీగా ఉండాలంటూ అవసరానికి మించి పాదరక్షలు కొనుగోలు చేస్తున్నాం. ఫ్యాషన్ అనే వ్యసనంలోకి పడిపోయి కొంచెం రంగు వెలిసినా, చిన్న కుట్టు ఊడినా ఆ ఫుట్వేర్ని చెత్తబుట్టలోకి సులువుగా విసిరేస్తున్నాం. కానీ మన కాళ్లను కాపాడే చెప్పులు భూమాత గుండెకు చేస్తున్న గాయాల గురించి మాత్రం ఆలోచించలేకపోతున్నాం. మరి పాదరక్షల ఫాస్ట్ ఫ్యాషన్ సంస్కృతి వెనుక జరుగుతున్న పర్యావరణ హాని ఏంటి? ఇప్పుడు చూద్దాం. మానవ నాగరికత పరిణామ క్రమంలో మనుషులకు ఒంటిపైన వస్త్రాల తర్వాత వచ్చి చేరినవి పాదరక్షలు. మొదట్లో ఇవన్నీ కూడా జంతు చర్మాలతోనే ఈ చెప్పులు తయారు చేసేవారు. అయితే కాలక్రమంలో ఆ చెప్పులు తయారీకి వాడేటువంటి ఆ మెటీరియల్లో కూడా ఎన్నో మార్పులు చేర్పులను కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడంతా కూడా ఫ్యాన్సీ టైప్లో కూడా వచ్చేటువంటి పరిస్థితి. దీనికి తగ్గట్టుగా గతంలో చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ స్థానంలో తర్వాత మెషినరీ రావడం, ఇప్పుడు కార్పొరేట్ తరహాలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించడంతో ఎన్నో మార్పులు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ప్రజల ఆలోచనల్లో కూడా చాలా తేడాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఆలోచనలో మార్పులకు కారణాలు ఏంటి, తద్వారా దారితీసిన పరిణామాలు ఏంటి, ఇవన్నీ ఈ కథనంలో ఒకసారి మనం పరిశీలిద్దాం. కాళ్లకు రక్షణగా ఉండడం కోసం గతంలో చెప్పులు, బూట్లు కొనేవాళ్లం. అవి చిరిగిపోతే కుట్టించుకుని, అరిగిపోతే సోల్ మార్పించుకుని పాతబడే వరకు వాడేవాళ్లం. సరిగ్గా చెప్పాలంటే ఏడాదికి సగటున 1 లేదా 2 జతల చెప్పులతో సరిపెట్టుకునేవాళ్లం. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఇంట్లోకి 1 జత, ఉద్యోగానికి 1 జత, వాకింగ్ వ్యాయామానికి ఇంకొకటి, వేడుకలకు మరొకటి, ఇలా సందర్భాలు, వెళ్లే ప్రాంతాలను బట్టి పాదరక్షలను వినియోగిస్తున్నారు. మారుతున్న జీవన శైలి, ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లు, అన్నింటికీ మించి ఫ్యాషన్ పోకళ్లతో పాదరక్షల వాడకం ఒక విలాసవంతమైన వ్యవహారంలా మారింది. గ్లోబలైజేషన్ తెచ్చిన ట్రెండ్స్ మనుషుల ఆలోచనల్ని పూర్తిగా మార్చేశాయి. దీంతో ఇళ్లలో షూ ర్యాక్లు రకరకాల చెప్పుల జతలతో నిండిపోతున్నాయి. పాదరక్షలు అనేవి నడవడానికి వాడే వస్తువులా కాకుండా సోషల్ స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు చాలామంది. జీన్స్ వేస్తే స్నీకర్స్, కుర్తా వేస్తే కొల్హాపురి, ఇలా డ్రెస్కి తగ్గట్టు ఫుట్వేర్ కావాలి అనుకునేవారు పెరిగిపోయారు. మహిళలైతే వేసుకునే డ్రెస్ రంగుకు సరిగ్గా సరిపోయేలా చెప్పులు కొంటున్నారు. నిత్యం రీల్స్ చేసేవారైతే ఒకే షూ, ఒకే జత చెప్పులతో కనిపిస్తే ఏం బాగుంటుందని తరచుగా చెప్పులు మార్చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా కంపెనీలు కూడా రోజుకో రకం డిజైన్లతో ఫుట్వేర్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. సీజనల్ సేల్ ఆఫర్స్, ఫెస్టివల్ ఫ్యాషన్లు అంటూ వదరగొడుతూ వినియోగదారుల మైండ్ సెట్ ను మార్చేస్తున్నాయి. ప్రతి నెల సరికొత్త రంగులతో మోడల్స్ మార్కెట్లోకి వస్తూ ఉండడంతో ప్రస్తుతం వాడుతున్నవి బాగున్నా సరే ట్రెండ్ ముగిసిపోయిందనే సాకుతో వాటిని పక్కన పడేసి కొత్తవి కొంటున్నారు. అంటే డ్రెస్సింగ్ తగ్గట్టు డ్రెస్ మీద ఒకటి మ్యాచింగ్, ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కదా, అంతా జెన్సీ వచ్చింది కదా. సో హీల్స్ అని అలా చాలా టైప్స్ ఆఫ్ ఫుట్వేర్స్ వచ్చాయి కాబట్టి ఇన్ కేస్ నాకు కూడా ఒక 10 ఫుట్వేర్స్ దాకా అలా ఉన్నాయి. ఫుట్వేర్స్ అంటే నాకు ఇష్టమే. ఇప్పుడు జనరేషన్ మారుతుంది కాబట్టి ఒపీనియన్స్ కూడా మారుతాయి, అలానే ఫ్యాషన్ కూడా మారుతూ ఉండిద్ది. అలా గర్ల్స్ అయితే మాక్సిమం ఒక 5-6 పేర్స్ ఉంచుకుని డ్రెస్కి మ్యాచింగ్వి ఉంచుకుంటారు. ఫార్మల్స్ మీద లోఫర్స్ వాడతాం, జీన్స్ మీద షూస్ వాడతాం, మళ్ళా ట్రెడిషన్ మీద శాండిల్స్ వాడతాం, పంచకట్టు మీద కుట్టించుకునే అట్లాంటివి ఉంటాయిగా, నైట్ ప్యాంట్ మీద ప్యారగాన్, వీకేసీ ప్రైడ్ ఏవో వాడతారు. సాధారణంగా చెప్పులు కొనేవారు పెరిగితే వ్యాపారం కూడా పెరగాలి. వాస్తవ పరిస్థితులు చూస్తే కొనేవారి సంఖ్యకు మించి దుకాణాల సంఖ్య పెరిగింది. వీటికి తోడు ఆన్లైన్ షాపింగ్. దీంతో వ్యాపారులకు వచ్చే మార్జిన్ అంతంత మాత్రంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల చెప్పుల తయారీ పరిశ్రమలున్నాయి. ఇటీవలి కాలంలో ఫ్యాన్సీ సరకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తోంది. వీటికి మన్నిక కాలం చాలా తక్కువ. ఆకర్షణీయంగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఈ తరహా పాదరక్షల్ని మహిళలు ఎక్కువ కొంటున్నారు. కాస్త లెక్క తక్కువైనా పురుషులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆన్లైన్ షాపింగ్ వచ్చాక కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఆయా కంపెనీలు ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉండడంతో చెప్పుల వాస్తవ ధర ఎంతో తెలియకపోయినా ముందుగానే ఆర్డర్ పెట్టుకుంటున్నారు.
దుస్తులకు మ్యాచ్ అయ్యేలా చెప్పులు ఉండాలన్న ఆలోచనతో ఏడాదికి ఏకంగా 10 నుంచి 20 జతల వరకు కొనేవాళ్లు లేకపోలేరు. వాటిని 5-6 సార్లు మాత్రమే వేసుకుని పక్కకు పడేస్తున్నారు. ఇలా వాడి పడేసే సంస్కృతి పెరగడంతో చెప్పుల గుట్టలు క్రమంగా పెరిగిపోతున్నాయి. రెడీమేడ్ అయిపోయేసరికి మోడల్స్ ఎక్కువ ఉండబట్టి పోయినా బాధలేదని కొనుక్కున్నారు కొంతమంది. 2-3 జతలు అలా కొనుక్కుని మెయింటైన్ చేసుకుంటున్నారు. డ్యూరబిలిటీ ఉన్నా లేకపోయినా ఇప్పుడు అంతా ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్ మీద ఎక్కువ పడ్డారు. ఉన్నా లేకపోయినా 3 నెలలు 4 నెలలు వాడుకుని మళ్ళీ కొంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట. ఒక 3 నెలలు వాడటం తీసేయడం, మళ్ళీ కొంతమంది ఏమో కొంచెం కాస్ట్లీగా ఉంటారు. అంత కాస్ట్లీ కాకపోయినా ఒక సంవత్సరానికి 3 దఫాల వాళ్ళు 3 నెలలకు 1 నెల మారుస్తూ ఉంటారు. డిజైన్స్ ఇప్పుడు ఒక నెలలో వచ్చినాయి, ఇంకో నెల అట్లా మారుతూ ఉంటాయి అనమాట. కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. సరిగ్గా గమనిస్తే ఫ్యాషన్ వ్యామోహం కేవలం అలవాటు మాత్రమే కాదు, సమాజంలోని ఒక కుటీర పరిశ్రమను దెబ్బతీస్తోంది. ఒకప్పుడు వీధుల్లోని రోడ్డు పక్కనే చెప్పులు కుట్టేవాళ్లు ఉండేవారు. చిన్న కుట్టు ఊడినా, తెగినా, అరిగిపోయినా వాటిని సరిచేసి పాదరక్షలు మరింత కాలం మన్నిక వచ్చేలా చేసేవారు. కానీ ప్రస్తుతం చెప్పుల రిపేర్ చేయించుకోవడంపై జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 1000 రూపాయలు పెట్టుకున్న చెప్పులను కూడా ఒక చిన్న బక్కిలు ఊడితే పక్కన పెట్టేస్తున్నారు. దీంతో వృత్తిని నమ్ముకున్న వారు ఉపాధి కోల్పోతున్నారు. పాతతరం వాళ్లు మాత్రమే అక్కడక్కడా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. చెప్పులు కుట్టేవాళ్లు సహజసిద్ధమైన రీసైక్లర్లుగా పనిచేసేవారు. చెప్పులు వ్యర్థంగా మారి పర్యావరణానికి భారం కాకుండా కాపాడే సైనికుల్లా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రకృతిపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. పనులు లేవు. ఇప్పుడు ఇంతకుముందు అంటే సొంతంగా తయారు చేసేవాళ్ళం. ఆ పనులు లేవు, ఆ మెటీరియల్ లేవు, దొరికితే మెటీరియల్. ఇప్పుడు ఓన్ ఫోమ్ వచ్చింది, దాని మీద అంటించేయటం, కుట్టేయటం, ఆడ పెట్టేయటం. అవి వాడేవాళ్ళు వాడుకుంటున్నారు, లేని వాళ్ళు మామూలుగా. ఇంతకుముందు అంటే బాగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది. రెడీమేడ్ వచ్చిన కాడి నుంచి మాకు తగ్గిపోయింది పని. మనం చెత్తబుట్టలో వేసే పాత చెప్పుల ప్రయాణం డంపింగ్ యార్డ్తోనే ముగుస్తుంది అనుకుంటే పొరపాటే. పర్యావరణానికి జరిగే అసలు ముప్పు అక్కడి నుంచే మొదలవుతుంది. ఎందుకంటే ఆధునిక బూట్ల తయారీలో సహజసిద్ధమైన తోలు వాడకం తగ్గింది. వాటి స్థానంలో సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్, ఈవీఏ, రసాయన జిగురు వాడుతున్నారు. ఇవి భూమిలో కలవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. వివరంగా చెప్పాలంటే మనం వాడి పారేసిన చెప్పులు మన ముందు తరాల కాలం వరకు భూమిని విషపూరితం చేస్తూనే ఉంటాయి. ఈ చెప్పుల రంగుల కోసం వాడే క్రోమియం, కాడ్మియం, సీసం లాంటి రసాయనాలు వర్షపు నీటితో కలిసి భూగర్భ జలాల్లోకి చేరి కలుషితం చేస్తున్నాయి. చుట్టుపక్కల బావులు, నదుల్లోకి చేరి క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతున్నాయి. డంపింగ్ యార్డుల్లో చెప్పులు కాలినప్పుడు వెలువడే డయాక్సిన్ వాయువులు స్థానిక ప్రజల శ్వాసకోశాలను దెబ్బతీస్తున్నాయి. ఎండకు ముక్కలై మైక్రోప్లాస్టిక్ రూపంలో గాలి ద్వారా పంట పొలాల్లోకి చేరుతున్నాయి. అంటే చివరకు మనం తినే అన్నంలోకి చేరుతున్నాయనే విషయం అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్ బాటిళ్ల కంటే షూ వ్యర్థాలు చాలా ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు చెబుతున్న మాట. ఎందుకంటే ఒక బూటు తయారీలో దాదాపు 30 రకాల విభిన్న మెటీరియల్స్ వాడతారు. వీటిని విడదీయడం చాలా కష్టం. ఇవి భూమిలోకి చేరినప్పుడు శతాబ్దాల పాటు కుళ్లిపోకుండా ఉంటాయి. ఇది గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తోంది. అయితే రీసైక్లింగ్ విధానం ద్వారా కొంతమేర సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చెప్పులతో తలెత్తుతున్న పర్యావరణ విధ్వంసాన్ని గుర్తించిన కొన్ని దేశాలు, అంతర్జాతీయ సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్) చట్టం తీసుకొచ్చి సమర్థంగా అమలు చేస్తున్నారు. దీని ప్రకారం పెద్ద బూట్ల కంపెనీలు అమ్మిన పాత బూట్లను కస్టమర్ల నుంచి ఎక్స్చేంజ్ ఆఫర్ల ద్వారా తిరిగి సేకరించాలి. నైకీ, అడిడాస్ లాంటి కంపెనీలు ఇప్పుడు సర్క్యులర్ డిజైన్ ద్వారా కుట్లు, జిగురు లేకుండా ఒకే మెటీరియల్తో బూట్లు చేస్తున్నాయి. వీటిని సులభంగా రీసైకిల్ చేయవచ్చు. సేకరించిన పాత రబ్బర్ బూట్లను రోడ్ల నిర్మాణంలో, రన్నింగ్ ట్రాక్ల తయారీలో వాడుతున్నారు. హైదరాబాద్కు చెందిన కొన్ని స్టార్టప్లు కేవలం జనపనార, కాఫీ పొట్టుతో బూట్లు తయారు చేస్తున్నాయి. రీసైక్లింగ్కు ఉపయోగపడే రకాలను మాత్రమే తయారు చేయడం ద్వారా అవి పాడయ్యాక మట్టిలో పారేస్తే కొన్ని నెలల్లోనే ఎరువుగా మారిపోతాయి. మరికొన్ని సంస్థలు సేకరించిన పాత రబ్బర్, సింథటిక్ బూట్లను భారీ మిషన్లలో ముక్కలు చేసి వాటిని రన్నింగ్ ట్రాక్లు, రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్నాయి.
ఈ దిశగా అన్ని కంపెనీలు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యూరోపియన్ లాంటి కంట్రీస్లో చూసినట్లయితే వాళ్ళు ఈ పాదరక్షక తయారీదారులు తప్పనిసరిగా తిరిగి వాటిని సేకరించి దాన్ని ప్రాసెస్ చేసే విధంగా నిబంధన పెట్టారు కాబట్టి అందుకు అనుగుణంగా వాళ్ళు చాలా క్వాలిటీ కలిగినటువంటి పాదరక్షలు తయారు చేస్తారు. మరి ఈ చీప్ క్వాలిటీ పాదరక్షలు ఏముంటాయి? అతికించుకోవటానికి అనేక రకాల కెమికల్స్, జిగురుతో తయారు చేసినటువంటి పదార్థాలను, మరి ఒక్కొక్క పదార్థమే కాకుండా అనేక రకాల మిశ్రమ మెటీరియల్తో తయారు చేస్తారు కాబట్టి దీన్ని సెగ్రిగేట్ చేసి ప్రాసెసింగ్ చేయడం కష్టం అన్నమాట. చెప్పుల జోళ్లు పెరిగిపోవడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోంది. అయితే ప్రజలు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. తరచుగా చెప్పులు మార్చడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పాదం తీరుకు తగ్గట్లుగా కాకుండా ఫ్యాషన్ మోజులో పడితే ఎముకలపై తీవ్ర ప్రభావం పడుతుంది. చెప్పులు మార్చే ఆలోచన వ్యక్తిగత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన బరువునంతా మోసేది ఫుట్ కంఫర్ట్ లేకుండా కానీ మనం మెయింటైన్ చేసామంటే అది ఓన్లీ పాదం మీద పడుతుందని మనం అనుకోవటం అబద్ధం. ఫుట్ కంట్రోల్గా లేకపోతే మొత్తం సెంటర్ ఆఫ్ గ్రావిటీని ముందుకు షిఫ్ట్ చేస్తుంది. మనం కానీ ఆలోచించి హై హీల్స్ వేసుకున్నప్పుడు బాడీ వెయిట్ అంతా ముందుకు వరుగుతూ ఉంటుంది. అదే కానీ రోజు మొత్తం వేసుకున్న హై హీల్స్ తిరిగితే సాయంకాలం కల్లా ఖచ్చితంగా ఆ ఫుట్లో ఉన్న మజిల్స్, దాని చుట్టూ ఉన్నటువంటి బోన్స్ స్ట్రెయిన్ అయిపోతాయి. అందుకని మన ఫుట్ ఆకారానికి తగ్గట్టుగా మన ఫుట్వేర్ సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తంగా చూస్తే ఇప్పుడున్న ఫ్యాషన్ తాత్కాలికం, దానివల్ల భూమికి మనం చేస్తున్న నష్టం శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాళ్ల కింద తయారవుతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అందరూ బాధ్యతాయుతంగా ఆలోచించాలి. మార్పు మన ఇళ్ల నుంచే మొదలు కావాలి. మీరు వాడే చెప్పులు పాడైతే డస్ట్బిన్లో వేయకుండా దాన్ని బాగు చేయించుకొని వాడాలి. దీనివల్ల ప్రకృతికి జరిగే హాని తగ్గుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అందుకోసం అందరూ అనవసరంగా 5-6 జతల చెప్పులు కొనకుండా పరిమితంగా కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ప్రజల ఆలోచనలు, అభిరుచుల్లో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లన్నీ కూడా ఈ పాదరక్షల దుకాణాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే మార్కెట్ కూడా చాలా వేగంగా కూడా విస్తరిస్తూ షాపుల సంఖ్య క్రమక్రమేణా ఏటికేడు పెరుగుతూ పోతోంది. అలాగే ఆ చెప్పులు కొనేవారందరూ కూడా ఆ జతల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. దీంతో ఆ షూ ర్యాక్లన్నీ కూడా నిండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతిమంగా కొత్త పర్యావరణానికి ఇవి విఘాతం కలిగిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో పర్యావరణ అనుకూలమైనటువంటి పాదరక్షలను కూడా కొన్ని కంపెనీలు మార్కెట్లోకి తెస్తుండడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఈ చెప్పులకు సంబంధించినటువంటి మార్కెట్ విస్తృతికి దోహదం చేస్తున్నప్పటికీ కూడా ఆ రంగంలో ఉపాధి అవకాశాలను కూడా భారీగా పెంచుతుండడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.